చిన్నపిల్లలు తరచూ గొంతు నొప్పి, గాలి ఆడక స్కూలును మానేస్తూ ఉన్నారా? దానికి కారణాలేంటో ఇప్పుడు కనుక్కుందాం. నేను డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, సీనియర్ ENT సర్జన్, రాధికారాయుడు హాస్పిటల్, గుంటూరు. ముక్కు వెనక భాగంలో ఉండే అడినాయిడ్స్, గొంతులో ఉండే టాన్సిల్స్, ఈ రెండూ కూడా చిన్నపిల్లల్లో, ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల్లో తరచుగా ఇన్ఫెక్షన్ గురవుతూ ఉంటాయి. అపోహ ఏంటంటే టాన్సిల్స్, అడినాయిడ్స్ అనే విషయం చాలా మందికి అర్థం కాదు. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి ఉపయోగపడతాయి అనుకుంటూ ఉంటారు. 100 మంది పిల్లలను పోలిస్తే కనుక ఒక 5 పిల్లల్లో మాత్రం ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. ఇవి ఒకటి తీసేయడం వలన రెండోది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే రెండు కూడా ఒకే లింఫాయిడ్ కణాలకు సంబంధించినవి కాబట్టి ఇవి కవల పిల్లల లాంటివి. ఒకటి తీసేస్తే రెండోది అలిగినట్టుగా రెండోది ఎక్కువగా వాపు వస్తుంది. కాబట్టి ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం అడినాయిడ్స్ గ్రేడ్ 2 దాటిన తర్వాత, టాన్సిల్స్ 2 గ్రేడ్ దాటిన తర్వాత రెండింటి కలిపి తీయటమే మంచిది. లేదంటే మాత్రం వాళ్ళలో ముఖంలో రకరకాల మార్పులు వచ్చేసి అడినాయిడ్ ఫేసెస్ అంటాం, పళ్ళెత్తుగా వస్తాయి, ముఖాకృతి మారుతుంది. పెద్ద అయిన తర్వాత పళ్ళ అయ్యే ఖర్చు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, చాలా శ్రమతో కూడింది. కాబట్టి చిన్న వయసులోనే గుర్తించాలి. అడినాయిడ్స్, టాన్సిల్స్ రెండు ఒకేసారి తీసేయటం వల్లే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో పిల్లల తల్లిదండ్రులకి అందరికి కూడా షేర్ చేయండి.